ఓకే అమ్మా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 68వ దావీదు కీర్తన 35వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. 68వ కీర్తన 35వ వచనం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మన వాక్య భాగం ఏంటనంటే దేవుడు మానవులకు అనుగ్రహించు ఈవులు, లేక దేవుడు తన ప్రజలకు అనుగ్రహించు ఈవులు. రెండవ భాగమును మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటి భాగాన్ని మొన్నటి దినాన్ని మనం ధ్యానం చేయడం జరిగింది. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినప్పుడు ప్రియులారా, దావీదు భక్తుడు చక్కటి విషయాన్ని రాస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు అంటున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడటమ్మా? భీకరుడు లేక భయంకరుడు. మన దేవుడు ఎలాంటి వాడట? భయంకరుడు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ప్రియులారా, నెహెమ్యా చేసిన ప్రార్థనలో మన దేవుడు భయంకరుడు అనే విషయాన్ని నెహెమ్యా అక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడగలం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసినట్లయితే నెహెమ్యా చేసిన ప్రార్థన మనకి కనబడుతూ ఉంది. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో నెహెమ్యా గొప్ప ప్రార్థన ఇక్కడ చేసినట్లుగా మనం చూడగలం. ఇక ప్రార్థనలో నెహెమ్యా ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడట? భయంకరుడు లేక ఆయన భీకరుడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. యేసు ప్రభు ఏదో దీనుడు లేకపోతే ఆయన సాత్వికుడు అని మనం భ్రమపడేవారిగా ఉండకూడదు. ఆయన సాత్వికుడే, కానీ అన్ని సమయాల్లో ఆయన సాత్వికుడుగా ఉండడు అనే విషయాన్ని మనం గమనించాలి. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే భీకరుడు, మన దేవుడు భయంకరుడు అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. దేవుడు తన భయంకరమైన కార్యాలు ఐగుప్తు దేశంలో ఆయన అనేకమైన తన భయంకరమైన కార్యాలు ప్రియులారా చేసి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యత్వం నుండి ఏం చేశాడమ్మా? విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంత భయంకరుడు అనంటే ఆ ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుతాలను ఒకసారి మనం ధ్యానం చేస్తే ఆయన ఎంత భయంకరుడో మనకే అర్థమవుతుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ప్రజలను ఐగుప్తు దాస్యత్వం నుండి విడిపించడానికి ఫరో రాజుకి ప్రియులారా తన శక్తిని చూపించడానికి గొప్ప కార్యాలు, భయంకరమైన కార్యాలు ఐగుప్తు దేశంలో దేవుడు జరిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశమంతటా నేళ్లను రక్తంగా మార్చేశాడు. ఐగుప్తు దేశంలో ఉన్న నీళ్ళన్నీ ఏమైపోయినాయంట? రక్తంగా మారిపోయినట్లుగా మనం చూడగలం. ఐగుప్తు దేశమంతా కప్పలను రప్పించాడు. ఎక్కడ చూసినా కప్పలు. ఇళ్లలో చూసిన కప్పలు, బయట చూసిన కప్పలు, ఎక్కడ చూసిన కప్పలు ప్రియులరా. అంత మాత్రమే కాదు, జోరేగలు రప్పించాడు. ఏడు చెప్పండి, జోరేగలు.
ఏమండి తెగుళ్ళు రప్పించాడు, ఏమండి పాములు రప్పించాడు, మిడతలు రప్పించాడు, ఏమండి ఐగుప్తు దేశం అంతటా ఏమండి కట్టిక చీకటిని కలిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తు దేశం అంతా ఎలాంటి చీకటి కలిగించాడంట ఆయన? కట్టిక చీకటి అంటే చిక్కని చీకటి. ఏమండి ఇంకా ఆ చీకటిలో ఎవరో కనబడరన్నమాట అండి, అంత చీకటిని కలిగించాడు. అంత మాత్రమే కాదు, ఆ ఐగుప్తు దేశములో ఉన్న తొలుచూలు సంతానం అంతటిని ఆయన హతము చేశాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన దేవుడు ఏమండి భయంకరుడు. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? భయంకరుడు ప్రియులారా. కనుక ఏమండి హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు, ఏమండి ఆ జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము అన్నాడు. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. కనుక దేవునితో మనం చెలగాటమాడేవారిగా ఉండకూడదు. దేవునితో మనం ఏం చేయకూడదమ్మా? చెలగాటమాడకూడదు. దైవజనునితో సహా ఏమంటే చెలగాటమాడకూడదు. ఏమంటే దేవుని సేవతో మనం చెలగాటమాడేవారిగా ఎంత మాత్రం ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. ఎందుచేతను అని అంటే జీవము గల దేవుని చేతిలో పడడం ఎలాంటిదట? ఏమండి భయంకరమైనది అనే విషయాన్ని మనం ఏమండి గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి 30వ వచనం అమ్మ, అది పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఇక్కడ దేవుడే చెబుతున్నాడు, పగ తీర్చుట నా పని. పగ తీర్చడం ఎవరి పనట? ఏమండి మనం మన శత్రువులకు పగ తీర్చేవారిగా ఉండకూడదు. మన శత్రువుడి ఎడల మనం పగ తీర్చుకునేవారిగా ఉండకూడదు. దేవుని యొక్క ఏమండి ఉగ్రతకు వారిని అప్పగించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా. దేవుడు అన్నాడు, నా ప్రజల పట్ల నేను తీర్పు తీరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక భక్తుడు అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. కనుక దేవునితో ఏమండి దేవుని సేవతో ఏమండి దైవజనులతో చెలగాటమాడేవారిగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు భయంకరుడు. మన దేవుడు ఎలాంటి వాడట? భయంకరుడు. ఆ విషయాన్నే దావీదు కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో దావీదు అంటున్నాడు, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఎలాంటి వాడట? భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే ఈవులలో ప్రియులరా మొట్టమొదటిది ఏంటి అని అంటే బల పరాక్రమములు. దేవుడు తన ప్రజలకు ఏమనుగ్రహిస్తున్నాడట? బల పరాక్రమములను అనుగ్రహించేది ఎవరు చెప్పండి? దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి విషయం. రెండవదిగా చూస్తే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. సామెతలు 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది, యెహోవాయే
జ్ఞానమిచ్చువాడు. ఏమండి, యెహోవాయే ఏమిస్తాడట? జ్ఞానమిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమండి, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని భక్తుడు స్పష్టంగా చెబుతున్నాడు. దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే ఈవులలో, లేక దేవుడు మానవులకు అనుగ్రహించే ఈవులలో రెండో భాగంలో రెండవ సంగతి ఏంటి అని అంటే జ్ఞానము. ఏడి చెప్పండి? జ్ఞానమునిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు జ్ఞానమును అనుగ్రహించువాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే ఈవులలో ప్రియులారా, మూడవది మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభువు వారే స్వయంగా చెబుతూ ఉన్నారు. చూడండి, మత్తయి 7:11. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఇక్కడ యేసు ప్రభువు వారు చెబుతున్న మాట ప్రియులారా, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా అంటున్నాడు. మనమంట చెడ్డవారమయుండియు మన పిల్లలకు ఏం చేస్తామండి? మంచి ఈవులు ఇవ్వడానికే ఇష్టపడుతూ ఉంటాం. మనం చదువుకోలేకపోయినా మన పిల్లల్ని బాగా చదివించాలి అనుకుంటాం. మనం ఉద్యోగం చేయకపోయినా మన బిడ్డలో మంచి ఉద్యోగం చెయ్యాలని మనం ఆశపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకవేళ పేదరికంలో ఉన్నా కానీ మన బిడ్డలో ఎలా ఉండాలని కోరుకుంటాం? ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనం కోరుకుంటాం కదా. మనం చెడ్డవారమయుండియు మన పిల్లలకు మనం మంచి ఈవులు ఇవ్వాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదా. అయితే పరలోకమందున్న మన తండ్రి కూడా తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. కనుక మనం చెడ్డవారమైనా మన పిల్లలకు చెడ్డ ఈవులను ఇవ్వడానికి ఇష్టపడం, కానీ మంచి ఈవులు ఇవ్వడానికి ఇష్టపడతాం. అలాగే మన పరలోకపు తండ్రి కూడా అంతకంటే ఎంతో నిశ్చయముగా ఆయన మనకి ఎలాంటి ఈవులు ఇస్తాడట? మంచి ఈవులను ఆయన మనకు అనుగ్రహించువాడుగా ఉన్నాడు. తన ప్రజలకు దేవుడు అనుగ్రహించే ఈవులలో మూడవది మంచి ఈవులు. ఏడి చెప్పండి? మంచి ఈవులను ఆయన ఇస్తాడు ప్రియులారా. ఆయన చెడ్డవి ఆయన మనకు అనుగ్రహించేవాడు కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యాల్లో మరొక విషయాన్ని చూస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యాలు 5:31. అవునమ్మా, ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణయు. అవునండి, దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. చాలండి, ఇక్కడ చక్కటి మాటను ప్రియులారా భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే ఈవులలో 4వది ఏంటో తెలుసా? మారు మనస్సు పాప క్షమాపణ. ఏటట? మారు మనస్సు పాప క్షమాపణను ఆయన దయచేయువాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటామో అప్పుడు ఆ వాక్యం మనతో ఏం చేస్తుందమ్మా? మాట్లాడుతుంది. ఆ వాక్యం మనను గద్దిస్తుంది. ఆ వాక్యం మన హృదయములో ఒక విధమైన ఆ పరివర్తనను అది ఏం చేస్తుంది? కలుగ చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమునకు హృదయములను మార్చగలిగిన శక్తి ఉంది. దేవుని వాక్యానికి ఏముంది?
హృదయాలను మార్చగలిగిన శక్తి ఉంది. కనుక దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనం అశ్రద్ధగా వినకూడదు, కానీ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం వినగలిగితే ఆ వాక్యం మనలను మన జీవితంలో గొప్ప మార్పును కలిగిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. కనుక దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే ఈవులలో ప్రియులారా, 4వది మారు మనస్సు పాపక్షమాపణ. ఈ మారు మనస్సు పాపక్షమాపణ కూడా ఎవరు కలుగ చేస్తూ ఉన్నారు అని అంటే ఎవరు చెప్పండి? దేవుడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 5వదిగా మనం చూస్తే యోహాను సువార్త 14:27 ఒక మాట ఉంది. యోహాను 14:27 అండి. అవునండి. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీకుడి. మనం చదువుకున్న వాక్య భాగం ప్రియులారా ఎవరితో చెబుతున్నారు అని అంటే పునరుత్థానుడైన ప్రభువు తన శిష్యులతో చెబుతున్న మాటలు. ఆయన అంటూ ఉన్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. శిష్యులారా, శాంతిని మీకు అనుగ్రహించి నేను వెలుచు ఉన్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నాను. ఏ శాంతి ఇస్తున్నాను అన్నాడు ఆయన? నా శాంతిని నేను మీకు ఇస్తూ ఉన్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. నేను ఇచ్చే శాంతి ఎలాంటిదంటే లోకంలో మీకు దొరికే శాంతి లాంటిది కాదు అని యేసుప్రభు వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రియులారా, దేవుడిచ్చే శాంతి ఎలాంటిదనంటే లోకంలో మనకి దొరికే శాంతి లాంటిది కాదు. ప్రియులారా, లోకానుసారమైన శాంతి లేక సమాధానం ఎలాంటిదంటే తాత్కాలికమైనది. ఎలాంటిది చెప్పండి? తాత్కాలికమైనది. కొంత కాలమే ఉంటుంది, లేకపోతే కొంతసేపే ఆ యొక్క సమాధానం, ఆ శాంతి ఉంటుంది. కానీ దేవుడిచ్చే శాంతి అంట పూర్ణ శాంతి. దేవుడిచ్చే శాంతి ఎలాంటిదటండి? పూర్ణ శాంతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుడు అంటున్నాడు, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాను, లోకమిచ్చినట్టుగా కాదు, నేను పరిపూర్ణమైన శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. గనుక మీ హృదయములను మీరు ఏం చేయొద్దు? కలవరపడనీకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే ఈవులలో లేక దేవుడు మానవులకు అనుగ్రహించే ఈవులలో ప్రియులరా 5వది శాంతి. ఏడి చెప్పండి? శాంతి అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఈ దినాల్లో లోకంలో మనం చూసినట్లయితే ప్రియులరా, అన్నీ ఉన్నా కానీ శాంతి లేక శాంతి కొరకు సమాధానము కొరకు వెతికే వారిని అనేక మందిని మనం లోకంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు శాంతి కావాలి, మాకు సమాధానం కావాలి అని పూజలు పునస్కారాలు చేసేవారు, గుళ్ళు గోపురాలు తిరిగేవారు, తీర్థయాత్రలకు తిరిగేవారు అనేక మంది లోకంలో మనకి కనబడుతూ ఉన్నారు. కనుక మీరు ఎన్ని దిక్కులు తిరిగినా మీకు శాంతి దొరకదు. కానీ మీకు శాంతి కావాలి అనంటే, మీకు సమాధానం కావాలి అనంటే మీరు ఎక్కడికి రావాలి? నజరేయుడైన యేసు యొద్దకు మాత్రమే రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన మాత్రమే మనకి మన జీవితములలో శాంతిని సమాధానమును అనుగ్రహించు దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఇది దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే 5వ ఈవి. 6వదిగా చూస్తే అపోస్తుల కార్యాలు 14:17 ఒక మాట చూస్తూ ఉన్నాం. అపోస్తులు 14:17 అవునమ్మా, అయినను ఆయన మీకు వర్షమును అవునండి మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. ఇక్కడ మనం చూసినప్పుడు వాక్యం చెప్తుంది, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును
అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇక్కడ అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. అయినను ఆయన ఆకాశము నుండి మనకు ఏమనుగ్రహిస్తున్నాడట? వర్షమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. వర్షాన్ని అనుగ్రహించి ఫలవంతములైన ఋతువులను ఆయన మనకి దయచేయచ్చు ఉన్నాడు. ఆహారమును ఆయన మనకే అనుగ్రహించుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఆరవదిగా ఆకాశము నుండి ఆయన మనకి వర్షమును ఋతువులను ఆహారమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేన్ని అనుగ్రహిస్తున్నాడట? ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను ఆహారమును అనుగ్రహిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ఒక విషయం అర్థం అవ్వదు. ఆకాశం నుండి వర్షం ఎలాగునా కురుస్తుందా? కొంతమందికి ఇది తెలీదు. ఆకాశం నుంచి వర్షం ఎలా కురుస్తుందా, పైన అసలు నీళ్ళు ఎలాగునా ఉంటాయా అనే అనుమానం చాలామందికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, దేవుడు ప్రియులరా భూమి నుండి సముద్రములో నుండి ఆవిరిని లేపి ఆ ఆవిరి పైకి వెళ్ళి మేఘాలుగా ఏర్పడి ఆ మేఘాల్లోంచి మనకి ఏం కురుస్తుందమ్మా? వర్షం కురుస్తుంది. అది దేవుడు చేసే కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశంలో నీళ్ళుండవు. చాలామంది అనుకుంటారు ఆకాశంలో నీళ్ళు ఉంటాయేమో. అమ్మ, నేను అలాగే అనుకునేవాడిని. ఆకాశంలో నీళ్ళుండవు. వర్షం ఎలా కురుస్తుందంటే సముద్రము మీద నుండి నదుల మీద నుండి ఆవిరి పైకి లేచి అది ఆకాశములోనికి పైకి వెళ్ళి పైన ఆ కావిరి ఎలా మారుతుంది? మేఘములుగా మారి ఆ నీరు ప్రియులరా ఆ ఆవిరి నీళ్ళగా మారి వర్షంగా కురుస్తుంది అనే విషయాన్ని గమనించాలి. దీన్ని ఎవరు కలుగు చేస్తూ ఉన్నారు? దేవుడే కలుగు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే విలువైన ఈవులలో, గొప్ప ఈవులలో ఎన్నవదమ్మా? 6వది అనే విషయాన్ని మనం గమనించాలి. 7వదిగా మనం చూస్తే చివరిగా పరిశుద్ధాత్మను ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేనిని? 15వ అధ్యాయం 8వ వచనం. అపోస్తులు 15:8. అవునమ్మా. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించున్నట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మరియు హృదయములను ఎరిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడట? హృదయాలను ఎరిగిన దేవుడు. ప్రియులరా మన హృదయంలో ఏముందో ఎవరికే తెలీదు. తెలుస్తుందండి? నా హృదయంలో ఏముందో మీకు తెలుస్తుందా? తెలీదు. మీ హృదయంలో ఏముందో నాకు తెలీదు కదా. ఏ డాక్టర్ గారికి తెలీదు ఎవరి హృదయంలో ఏముందో కదా. హృదయమును స్కాన్ చేసే డాక్టర్ గారు ఎవరు ప్రపంచంలో లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవునికి మన హృదయాలు తెలుసు. దేవునికి మన అందరి హృదయాలు కూడా తెలుసు ప్రియులారా. మన హృదయ రహస్యములను ఎరిగినవాడు ఆయన అని ఒక చోట రాయబడింది. కనుక ఇక్కడ భక్తుడు అంటాడు, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించున్నట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు అంటున్నాడు ప్రియులారా. చివరిగా దేవుడు మనకు అనుగ్రహించే విలువైన ఈవులలో, గొప్ప ఈవులలో చివరిది ప్రియులారా 7వది పరిశుద్ధాత్మ. ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ. ఇక పరిశుద్ధాత్మను కూడా ఎవరు అనుగ్రహిస్తున్నారు? మనకి దేవుడే అనుగ్రహిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవుడిచ్చే పరిశుద్ధాత్మను మన జీవితాల్లో మనం పొందాలి అనంటే మనము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండగలిగితే, పరిశుద్ధాత్మ కొరకు ఏం చేయాలట?
ప్రార్థన చేయాలి. ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపు నాయనా, ఆత్మవరముల చేత నన్ను నింపు నాయనా అని ప్రభు సన్నిధిలో ఏమండి మనం ప్రార్థన చేయగలిగితే తన్ను అడుగు వారికి ఆయన ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు లోకాసువార్తలో భక్తుడు. కనుక తన్ను అడిగే వారికట దేవుడు పరిశుద్ధాత్మను ఎలా ఇస్తాడమ్మా? నిశ్చయముగా, అంటే ఖచ్చితముగా ఆయన తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించువాడుగా ఉన్నాడు. ఏమండి ఆత్మవరముల చేత ఆయన మనలను ఏమండి నింపగలిగిన వాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించి దేవుని బిడలమైన మనం పరిశుద్ధాత్మ కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండి దేవుని ఆత్మ చేత ఏమండి నింపబడేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. కనుక దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే ఏమండి ఈవులలో 2వ భాగములో చివరిది 7వది పరిశుద్ధాత్మ. ఏడు చెప్పండి, పరిశుద్ధాత్మను ఆయన మనకు అనుగ్రహించువాడిగా ఉన్నాడు ప్రియులారా. కనుక ఏమండి దేవుని బిడలమైన మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు యొద్ద నుండి ఏమండి తన ఆత్మ చేత, తన అభిషేకము చేత మనం నింపబడే వారిగా మనం ఉందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పరమ తండ్రికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడానికి స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన, నీవు మానవులకు అనుగ్రహించే ఈవులలో నాయన ఈవులను గూర్చి, నీవు నీ ప్రజలకు అనుగ్రహించే ఈవులను గూర్చి నాయన మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రము నాయన. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడలమైన మేము నాయన నీ సన్నిధిలో ప్రార్థించి వాటిని పొందుకునేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దిగిరము మాపై, వరములతో మమ్ము వెలిగించవా. పరిశుద్ధాత్మ దిగిరము మాపై, వరములతో మమ్ము వెలిగించవా. ఆరిన బ్రతుకులు కోరి కోరి నిన్ను చేరగరమ్మని పిలుచుచుండగా, ఆరిన బ్రతుకులు కోరి కోరి నిన్ను చేరగరమ్మని పిలుచుచుండగా, నూనె పోసి వెలిగించుమా, నూనె పోసి వెలిగించుమా. ఆరిన బ్రతుకును లేవనెత్తుమా, ఆరిన బ్రతుకును లేవనెత్తుమా. పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగించవా. పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము అంధత్వము చే డెందమునందు నీవు చేరుమా. అంధత్వము చే డెందమునందు నీవు చేరుమా. పొందగనేను పరమానందము, పొందగనేను పరమానందము. చారిన బ్రతుకును లేవనెత్తుమా, చారిన బ్రతుకును లేవనెత్తుమా. పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము నింపవా. పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగించవా. ధరణిలో చీకటి రూపుమాపంగా, పరలోక దేవా ఆత్మనసుగుమా. ధరణిలో చీకటి రూపుమాపంగా, పరలోక దేవా ఆత్మనసుగుమా. నిరతము నీకై సాక్షిగనుండగా, నిరతము నీకై సాక్షిగనుండగా. జారిన బ్రతుకును లేవనెత్తుమా,
జారిన బ్రతుకును లేవనెత్తుము.